జయరాజ్ అన్న, రమేష్ అన్న ఇద్దరు యాకుబన్న చెప్పినట్టు ఆరోగ్యం బాగాలేకున్నా జెండా పట్టుకొని ఒక కొత్త మార్గాన్ని ఇవాళ ఉన్నటువంటి సంక్షోభం నుంచి పరిష్కారం చూయించేటటువంటి ఒక మార్గాన్ని ప్రజలకు అందించాలనే లక్ష్యంతో చెట్టును కాపాడడం, సైన్స్ను కాపాడడం, రాజ్యాంగాన్ని కాపాడడం అనేది పైకి కనబడుతున్న సమానత్వాన్ని కాపాడడం, విధ్వంసాన్ని ఆపడం అనేటటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని దీంట్లో వెళ్ళారు. పరిష్కారం ఒకవైపు సమానత్వాన్ని, రాజ్యాంగాన్ని మాట్లాడేటోళ్ళంతా అర్బన్ నక్సలైట్లని మాట్లాడుతున్నటువంటి స్థితి ఉంది. రాజ్యాంగాన్ని కావాలని కోరుకునే వాళ్ళంతా అర్బన్ నక్సలైట్లు అని ముద్రేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు రాజ్యాంగాన్ని అమలు చేయడం అని కోరడమే అర్బన్ నక్సలిజంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్ననే అనుకుంటా భువనగిరి ఎయిమ్స్లో అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని, సైన్స్ ఇంపార్టెన్స్ను డాక్టర్లతో పంచుకుంటే పేరు కూడా చెప్పడం శాతగానటువంటి సౌటలు కొంతమంది ఫేక్ అకౌంట్ పెట్టుకొని నడ్డాను ట్యాగ్ చేస్తూ, జేపీ నడ్డాను ట్యాగ్ చేస్తూ జయరాజు, రమేష్ అనే అర్బన్ నక్సలైట్లను తీసుకొచ్చి ఎట్లా మీటింగ్ పెడతారని చెప్పి ట్యాగ్ చేసినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. చాతుర్వర్ణ వ్యవస్థను, చాతుర్వర్ణ సిద్ధాంతాన్ని అమలు చేద్దాం అనుకునేటటువంటి వాళ్ళు, బ్రాహ్మణీయ మనుధర్మ సిద్ధాంతాన్ని ఈ దేశ రాజ్యాంగంగా తీసుకొచ్చుకుందాం అనేటటువంటి వాళ్ళు బీజేపీ, ఆర్ఎస్ఎస్ రూపంలో మూఢనమ్మకాలని దేవుని పేరుతో ఇవాళ ఈ మానవ సమాజాన్ని ఆ మూఢనమ్మకాల వైపు నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్లకు నిజంగానే సైన్స్ నచ్చదు, నిజంగానే రాజ్యాంగం నచ్చదు, నిజంగానే చెట్టు ప్రేమ నచ్చదు, ప్రకృతి నచ్చదు. ఇవాళ ప్రకృతిని కాపాడడం పేరుతో లక్షల చెట్లను నరుకుతూ ఉన్నారు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ అడవులు బొగ్గుబావు గనుల్లో ఎటు నలిగిపోయినాయో మనం చూసినాం. ఆ అనుభవం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఇవాళ దేశం మొత్తంలో ఒక దిక్కు కారాకోరం పంతి ఖతం అవుతూ ఉంది, రెండోది అరావళి పర్వతాలు కూడా ఖతం చేసేటటువంటి ప్రయత్నం, తర్వాత గాలిని బ్యాలెట్లలో ఆ డబ్బాలలో పెట్టుకొని అమ్ముకుందామని ఎదురు చూస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు, అదే వారసులుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళు. ఎపిస్టియన్ ఫైల్స్ చూస్తూ ఉన్నాం మనం, మీరు చెప్పినటువంటి రీల్స్లో. మీ క్యాపిటలిజానికి హయ్యెస్ట్ ఫామ్ ఆఫ్ మానవత్వానికి నిదర్శనం అది. మనుషుల్ని చంపుకొని తినేటటువంటి క్రూర రాక్షసులు ఈ ప్రపంచంలో తయారైనటువంటి క్యాపిటలిజం మీది. సమానత్వాన్ని కోరుకోవడమే అర్బన్ నక్సలిజం అయితే గల్లా ఎత్తుకొని మేము అర్బన్ నక్సలైట్లమని చెప్పుకుంటాం, దాంట్లో ఏం చింతలేదు. ఇవాళ ప్రజల ప్రేమను, మానవ జాతిని ప్రేమించడం, ఆడా మగ తేడా లేకుండా జీవించడం, మనుషులంతా సమానంగా జీవించడం, ప్రకృతిలో భాగంగా జీవించడం అర్బన్ నక్సలిజం అయితే అదేం తప్పు లేదు. నేను అర్బన్ నక్సలైట్నే, బెల్లయ్య నాయక్ కూడా అర్బన్ నక్సలైటే, నాకేం బాధ లేదు. కానీ చిన్న పసిపిల్లల్ని కాల్చుకొని తినేటటువంటి సంస్కృతి మీది, మనుషుల మధ్యన దేశాన్ని పెంచే సంస్కృతి మీది, ఆడపిల్లలంటే రేపులు చేయడానికి పనికొచ్చేటటువంటి ఆలోచన దృక్పథం కలిగినటువంటి సంస్కృతి మీది. మీరు దానికి వారసులు, మేము దీనికి వారసులం. ఇక్కడ చాలా భిన్న నిర్మాణాల్లో కలిగినటువంటి మిత్రులు ఉండొచ్చు, కానీ ఒక్క విషయాన్ని మనమంతా కలిసి ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. మన యాకుబన్న చెప్పినట్టు మనం గీతకు అటువైపా ఇటువైపా. ఒక గీత ఉన్నది, ఆ గీతకు అటువైపు దోపిడీ చేసేటటువంటి వాళ్ళు, దొంగతనాలు చేసేటటువంటి వాళ్ళు, రేపులు చేసేటటువంటి వాళ్ళు, ఆధిపత్యాన్ని నిర్మించేటటువంటి వాళ్ళు, మానవ జాతిని విధ్వంసం చేసి క్యాపిటలిస్ట్ వ్యవస్థ వికార రూపాన్ని అనుభవిస్తాం అనుకునేటటువంటి వాళ్ళంతా ఒకవైపు ఉన్నారు. రెండో వైపు మానవ జాతి అంతా సుఖంగా, సంతోషంగా, ఎన్ని వైరుధ్యాలన్నా పరిష్కరించుకొని మనుషులుగా జీవించే వ్యవస్థ కావాలని రకరకాల నిర్మాణాలు పెట్టుకొని పనిచేస్తున్న వాళ్ళంతా ఇంకోవైపు ఉన్నాం. అందరి లక్ష్యం సమానత్వం అనుకునేటటువంటి వాళ్ళమంతా ఏకం కాకపోతే ఈ క్రూర ముగాలు మానవ జాతిని విధ్వంసం చేస్తాయి, నామరూపాలు లేకుండా చేస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోకపోతే, మన అంతర్గత నిర్మాణాలు మనకు అడ్డంకిగా ఉంటే, వాటిని అధిగమించకపోతే ఖచ్చితంగా మనలందరినీ ఒక్కొక్కటిగా చేసి కొట్టేస్తారనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం భారతదేశంలో వచ్చింది, ప్రపంచంలోనూ వచ్చింది. ఇది ఒక్క భారతదేశానికే పరిమితమై లేదు, ప్రపంచమంతా వచ్చిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పుకుంటూ, ఈ అద్భుతమైనటువంటి యాత్ర, దాని వెనకాల సైన్స్ ఉద్దేశంతో కూడుకున్నటువంటి యాత్ర, శాస్త్రీయ దృక్పథమే అన్ని రకాల మూఢనమ్మకాల్ని పారదోలుతుందనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి గీతను ఈ సమాజంలో మరొకసారి చర్చకు తీసుకురావాలనే ఉద్దేశంతో
ఇవాళ విజ్ఞాన్ దర్శిని, అదేవిధంగా నేచర్ ఫౌండేషన్, నెహ్రూ సెంటర్. నిజంగా నా పాత్ర చాలా తక్కువ అయింది. 1-2 మీటింగ్లకే నేను పరిమితమైన, చాలా రకాల ఒత్తిళ్ల వల్ల, చాలా రకాల సమస్యల వల్ల వాళ్ళిద్దరి మీదనే మొత్తం ఎత్తేసిన. దీన్ని అద్భుతంగా నడిపించినటువంటి సలీం, అలీకి, మిగతా మిత్రులు, ఆ పెద్ద ఆయనైతే అన్ని వదిలిపెట్టి ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా తిరుగుతూ ఉన్నాడు. మొత్తం టీంకు ముందు జయరాజన్నను ఎమ్మడి తీసుకొని ఆయనకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్న మా అక్కకు ఫస్ట్ టైం. ఎందుకంటే ఆయన ఎన్నో ఉద్యమాలు చేసిండు, ఒక్కడే పోయిండు. కానీ ఈ యాత్రలో ఇద్దరు కలిసి ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా చేతిలో చేసుకొని మొత్తం ప్రజల మధ్యకు పోయినరు. ఇవాళ ఒక విశ్వాసాన్ని కొత్త జనరేషన్కి ఒక విశ్వాసాన్ని, మనం హాస్టళ్ళకు పోతలేం, పిల్లల దగ్గరికి పోతలేం, సైన్స్ను తీసుకొని పోతలేం, మన నిర్మాణాలు వదిలేసినాం అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి ఇవాళ వాళ్ళ దగ్గరికి పోయి ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంది మనం ఊహించిన దానికంటే కూడా దాదాపు 30 రోజుల పాటు ఒక 100కు పైగా ప్రోగ్రాములు ఆర్గనైజ్ చేసినటువంటి పరిస్థితి. చాలా కాలేజీలు, హాస్టళ్ళు, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు వెళ్ళి సైన్స్ ఇంపార్టెన్స్ను, ప్రకృతి ఇంపార్టెన్స్ చెప్పినటువంటి పరిస్థితి. ఇవాళ తెలుగు నేల మీద, అందులోనూ తెలంగాణలో మళ్ళీ ప్రపంచానికి తెలంగాణ సాయుధ పోరాటాన్ని అందించిన గడ్డనే ఖచ్చితంగా మరొక పరిష్కారాన్ని అందిస్తుంది అనేటటువంటి విశ్వాసాన్ని ఇచ్చినటువంటి పెద్దలిద్దరికీ పాదాభివందనం చెప్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.